ప్రిఫర్డ్ వెరైటీ ధాన్యం పండించే విధంగా రైతాంగంలో ఒక మార్పు రావడం కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ విద్యా సంవత్సరం నుంచి సుమారు 40,000 ప్రభుత్వ పాఠశాలలోనూ 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా మేము నాణ్యమైన బియ్యం సరఫరా చేసేటట్టు మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధమయ్యాం. ఇది గతంలో ఎప్పుడు చేయని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం, మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా పౌష్టికాహారం, అదేవిధంగా రాబోయే రోజుల్లో నాణ్యతలో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మేము బ్యాగ్స్ కూడా కొత్తగా డిజైన్ చేసి సరఫరా చేయబోతున్నాం. ఇదివరకు 3 నెలలకు ఒకసారి సరఫరా చేసేవాళ్ళు. తద్వారా పాఠశాలలో అక్కడ స్పేస్ లేకపోయిన పరిస్థితుల్లో పాపం క్లాస్ రూమ్స్లోనే పెట్టుకునే పరిస్థితి మనకు కనపడేది. దాన్ని అధిగమించి ప్రతి నెల మేము కొరియర్ సర్వీస్ ద్వారా డైరెక్ట్గా మేమే డెలివరీ చేసేటట్టు ఈ 40,000 పాఠశాలలకి, ఈ 4,000 సంక్షేమ హాస్టల్స్కి ఒక అద్భుతమైన కార్యాచరణ మేము రూపొందించాం. గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి సారథ్యంలో ఈ కొత్త అకాడమిక్ ఇయర్లో దాన్ని ప్రారంభించబోతున్నాం. చూద్దాం, ఇప్పుడు ఒకరితో పోటీ పడ్డం అని కాదు, కానీ మేము వేసే ప్రతి అడుగులో మాకు ఒక స్పష్టమైన ప్రణాళిక, అంతిమంగా పౌర సరఫరాల శాఖ నుంచి మేము అందించే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా బియ్యం కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, పంచదార కానివ్వండి, ఖచ్చితంగా నాణ్యత లోపం లేకుండా ప్రజలు మరింత ఉపయోగించుకునే విధంగా ఒక స్పష్టమైన ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. కొంచెం సమయం పట్టినా ఆ సంస్కరణలు జరుగుతాయి. ఎవరైతే పీడిఎస్ రైస్ స్మగ్లింగ్లో పాల్గొంటున్నారో, ఎవరైతే దీన్ని దారి మళ్లిస్తున్నారో వాళ్ళపైన కఠినంగా మేము వ్యవహరిస్తున్నాం. ఆల్రెడీ భారతదేశంలో మొట్టమొదటిసారి మేము పీడీ యాక్ట్ కింద కూడా ఈ కేసులు వచ్చేటట్టు రైస్ స్మగ్లింగ్ అనే పదం కూడా తీసుకొచ్చి చట్టంలో మార్పు తీసుకొచ్చాం. సో దీనిపైన ఉక్కుపాదంతో ఎక్కడ కూడా ఎటువంటి పొరపాట్లు జరగకుండా అంతిమంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి అందిస్తున్న ఈ పథకం ద్వారా లబ్ధిదారులకి చాలా స్పష్టమైన విధానంలో నాణ్యత కలిగిన బియ్యం, పంచదార, కందిపప్పు అందే విధంగా మేము కార్యక్రమాలు చేస్తాం. ఏమంటే మాకు కాస్ట్ పర్ కిలో మీ అందరికీ మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. 43 రూపాయల 10 పైసలకు అవుతుంది మనకు ఒక కిలో బియ్యం సరఫరా చేసేవారు వినియోగదారుడికి. సో అది క్షేత్రస్థాయిలో అన్యాయంగా, దుర్మార్గంగా 10 రూపాయలకి 12 రూపాయలకి కొని వీళ్ళు దాన్ని రీసైక్లింగ్ చేసి వ్యవస్థలో నష్టం కలిగించే విధంగా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ఒక లోతుగా పాతుపోయిన మాఫియా. దీన్ని పోరాటం చేస్తూ ముందుకెళ్తున్నాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. 61% కేంద్ర ప్రభుత్వం, 39% రాష్ట్ర ప్రభుత్వం. మాకున్న ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్ అంటారు, నాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్ ఏమో మేము చూస్తున్నాం, ఎన్ఎఫ్ఎస్ఏ కార్డ్స్ ఏమో కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం. అంటే మీకు దాని నేపథ్యం కూడా మీకు అర్థం అవ్వాలి. గతంలో మనకి రేషన్ కార్డ్ అనేది ఒక కుటుంబానికి గుర్తింపు, ఒక భద్రత ఇచ్చేది రేషన్ కార్డు. చాలామంది ఒక ఆస్తిగా భావించుకునేవాళ్ళు. అది కుటుంబ వివరాలు ఉండేవి, వాళ్ళ చిరునామా ఉండేది. దానిపైనే పాఠశాలలో బిడ్డల్ని చేర్చుకోవాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, లేదా ఫీ రీంబర్స్మెంట్ రావాలన్నా, ఒక ఇంటి స్థలం రావాలన్నా, దేనికైనా సరే మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది అది. సో రేషన్ కార్డు కాస్త ఈ రోజున మళ్ళీ మేము కొత్తగా ఒక మంచి ప్రణాళికతోటి ఒక క్యూఆర్ కోడ్తో ఎనేబుల్ చేసిన, సేఫ్టీ ఫీచర్స్తో ఎనేబుల్ చేసిన కార్డుని మేము తీసుకొచ్చి, డెబిట్ కార్డ్ సైజులో ఆ కార్డు తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రైస్ కార్డుగా కేవలం దానికోసం ఉపయోగించుకునే విధంగా ఒక కార్యక్రమం ముందు తీసుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 1,46,00,000 కుటుంబాలకి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేశాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మేరకు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏప్రిల్ 30వ తారీఖు వరకు ఈకేవైసీ నమోదు చేసుకోవాలనే గైడ్లైన్స్ ఇచ్చారు. సో ఆ ఈకేవైసీ నమోదు పూర్తయిన తర్వాత మే మాసంలో